సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. ఈ రోజు నుండి పొడవైన రోజులు మొదలవుతాయి. చలికాలం తగ్గిపోతుంది. రైతులు తమ పంటలతో ఆనందిస్తారు. పంటలు పండిన సంతోషం, ప్రకృతి ఇచ్చిన వరాలకు కృతజ్ఞత, ఇవే సంక్రాంతి అర్థం. అందుకే రైతులు ఆ పంటను దేవుడికి సమర్పించి కుటుంబంతో పంచుకుంటారు. మొదటి రోజు భోగి. పాత వాటిని తగలబెట్టి కొత్త ఆరంభం చేసుకుందాం అనే భావన. భోగి మంటల చుట్టూ పిల్లలు పాటలు పాడతారు. పెద్దలు కొత్త ఆశలతో ముందుకు వెళ్తారు. రెండవ రోజు సంక్రాంతి. ఇళ్ల ముందు రంగోలీలు, పంటల పూజ, పొంగలి వంట, ఇవన్నీ కృతజ్ఞత సూచనలు. పొంగలి పొంగితే మనసులు పొంగుతాయి. మూడవ రోజు కనుమ. పశువులను గౌరవించేది. ఎందుకంటే అవే మన పంటకు తోడుగా ఉంటాయి. ఈ రోజే నిజమైన రైతు పండగ. సంక్రాంతి మనకి చెబుతుంది, ప్రకృతిని గౌరవించు, పంచుకోవడం నేర్చుకో, ఆనందాన్ని విరజిమ్ము.